కోసం వెతుకుతారు. ఈ పర్వతాల కిందనున్న రిజర్వాయర్ల ద్వారా అన్సారా మీదుగా వెళ్ళొచ్చు. ఇక్కడ గవర్నర్ రెసిస్టెన్స్ కి సపోర్ట్ చేస్తారు. మనం క్షేమంగా ఉండొచ్చు. హల్క్, నువ్వు మాతో పాటు వస్తున్నావు కదా? లేదు, అలా వెళితే ఒప్పుకో. నువ్వు మమ్మల్ని కాపాడావు, తప్పకుండా మాతో వచ్చి తీరాల్సిందే. నా జీవిత గమ్యం అది కాదు. కానీ బాధ్యత నుండి తప్పుకోకూడదని నువ్వే చెప్పావు కదా. ఒంటరిగా ఉండడం చాలా తప్పు. మరి అది కాదు, తప్పుకో. దయచేసి నన్ను వదిలి వెళ్ళకు. నేను నీ స్నేహితుడిని హాల్క్. నాకు స్నేహితులంటూ ఎవరు లేరు. బాధపడకు మీక్, మనం వెళ్ళాలిరా. వాడిని ఊరికి వదిలిపెట్టను. వాడి తల నరికి పారేస్తాను. వాడిని చంపేస్తాను. క్షమించండి, ఈ సమయంలో మిమ్మల్ని వదిలి వెళ్ళడం సురక్షితం కాదు. వెళ్ళకపోతే నేనే పంపాల్సి ఉంటుంది. నా మీద అభిమానం ఉంటే వాడి తలను నరికి తీసుకురా. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతాడు? అది ఈ చక్రవర్తిని. వాడు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. ఇక్కడ ఇళ్లన్నీ అండర్ గ్రౌండ్ లో ఉన్నా కూడా ఎన్నో దాడులు జరుగుతున్నాయి. వాళ్ళు మమ్మల్ని బ్రతకనివ్వరేమో అనిపిస్తోంది. ఇంత సుదీర్ఘమైన యుద్ధం జరిగిన తర్వాత మిమ్మల్ని ఎలా రక్షించుకోవాలో నేర్చుకున్నారనుకుంటా. ఎటువైపురా మేక్? వస్తువులు సరిగ్గా లేకపోయినా మీరు క్షేమంగా ఉంటారు. కృతజ్ఞతలు. మమ్మల్ని తీసుకురావడానికి మీరు చాలా కష్టపడ్డారని నాకు తెలుసు. నీ అంత కాదులే వెళ్ళవే. నిన్ను చూసి మీ నాన్నగారు ఖచ్చితంగా గర్వపడతారు.